నమస్తే, నేను ప్రియ. వెల్కమ్ టు జీవీఆర్సీ న్యూస్. కార్మిక మంత్రి సుభాష్ పుట్టినరోజు సందర్భంగా 60 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పుట్టినరోజు వేడుకలు హంగు ఆర్భాటాలకు దూరంగా అత్యంత నిరాడంబరంగా జరిగాయి. తమ అభిమాన నాయకుల్ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు నియోజకవర్గ నలుమూలల నుండి అభిమానులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు వేలాదిగా వెంకటాయపాలెంలోని శ్రీ సాయి మాధవానంద ఫంక్షన్ హాల్కి చేరుకుని శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ తన అభిమానులతో కలిసి ఫంక్షన్ హాల్కి వచ్చి మంత్రిని సాల్వా, పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పలువురు కూటమి నాయకులు మంత్రి సుభాష్ చేస్తున్న అనాథ పిల్లల దత్తత కార్యక్రమానికి ప్రభావితులై తాము కూడా భాగస్వామ్యులయ్యేందుకు పోటీ పడ్డారు. వేలల్లోనూ లక్షల్లోనూ విరాళాలు ప్రకటించారు. మంత్రి సుభాష్కి శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన అభిమానులు సామాన్య ప్రజలే కాక వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, దివ్యాంగులు సైతం ఉత్సాహం చూపించారు. మంత్రి సుభాష్ జన్మదిన వేడుకల సందర్భంగా రక్తదానం, ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అలాగే 60 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకుని కూటమి నాయకులతో కలిసి వారి బాధ్యతను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మడక రాంబాబు, చింతపల్లి వీరభద్రరావు, గరికిపాటి సూర్యనారాయణమూర్తి, పెంకే సాంబశివరావు, కంచుమర్తి బాబురావు, మేడిశెట్టి శేషారావు, మేడిశెట్టి సూర్యనారాయణ, చందమామవాసు, ఉండవల్లి శివ, కడియాల రాఘవన్, తాడాల బుజ్జి, అన్యం రాము, ఆకుల నారాయణరావు, డ్వాక్రా సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. అందరూ రావాలి, అందరూ స్టేజ్ మీద ఫోటోస్ తీయించుకోవాలి కాబట్టి అందరినీ కొంచెం సపోర్ట్ చేస్తూ లైన్లో ఉండి ఫొటోస్ తీయించుకున్న తర్వాత స్టేజ్ కిందకి వెళ్ళాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరూ స్టేజ్ మీదే ఉండిపోతే మిగతా వాళ్ళకి అవకాశం రాదు కదా, కాబట్టి అందరూ సహాయ సహకారాలు అందించండి. అలాగే ఇవాళ సాయంత్రం 4 గంటలకు జరిగేటువంటి దత్తత కార్యక్రమంలో మీరు కూడా మీ వంతు సహాయాన్ని పిల్లలకి అందించాలి అని ఎవరైనా అనుకుంటే స్వచ్ఛందంగా ముందుకు రావచ్చు. మీరు కూడా మీ వంతు సహాయాన్ని పిల్లలకి అందించండి. ఇవాళ సాయంత్రం 4 గంటలకు వెల్ల గ్రామం మొత్తం కదలి వచ్చింది. ఆకుల నారాయణరావు గారి ఆధ్వర్యంలో వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకువచ్చి మరి వారి యొక్క అభిమానాన్ని ఈ విధంగా చాటుకుంటున్నారు. ఇది ఒక ట్రూ లీడర్ యొక్క పాత్ అని చెప్పచ్చు. ఇది ఆయన యొక్క మార్గం. ఆయన ఎంచుకున్న ఆ సేవా మార్గమే ఇంతమందిని ఇక్కడ వరకు రప్పించింది. వీళ్ళందరికీ ఏదో జరుగుతుందనో ఏదో వస్తుందనో ఇక్కడికి రాలేదు, ఆయన మీద ఉన్న అభిమానంతో వచ్చారు. మరి వారి పట్ల అందరూ పెంచుకున్నటువంటి అభిమానానికి మీ అందరికీ జోహార్లు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈజ్ అ ట్రూ పీపుల్ మీ అందరూ తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఫొటోస్ కోసం ఇంకొంచెం టైం ఎక్స్ట్రాగా మీరు వెచ్చించద్దు. బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు దయచేసి డయాస్ వెకేట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మన మధ్యకు వచ్చేసినటువంటి పట్టణ జనసేన ఇన్ఛార్జి వల్లపల్లి కృష్ణ గారికి సాదర స్వాగత సుమాంజలి తెలియజేస్తూ వారిని వేదిక మీద గుర్తించడం జరిగింది. మన మధ్య ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్
చూపించడం అనేది ఇది కేవలం సినిమాలో మాత్రమే ఎగ్జిస్టెన్సీ ఉన్నటువంటి క్యారెక్టర్ ఇది. కానీ రియల్ లైఫ్ లో హీఈస్ ద ఓన్లీ వన్ హీరో. మనందరికీ సపోర్ట్ చేస్తూ చదువు లేని ఎందరికో చదువు చెప్పిస్తున్నటువంటి మహోన్నత వ్యక్తి ఆయన. నిజంగానే ఆ పరమశివుడి ఆశీస్సులతో మనందరి కోసం వచ్చిన శివుడే. ఆ శివుడు బోలశంకరుడు ఎలా అయితే వరాలు ఇచ్చేస్తాడో ఆయన కూడా అంతే అలా వరాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఆయన మాటల్లో అసలు ఇది ఎక్కడ మొదలైంది, ఎలా ఆయనకి ఈ ఆలోచన యాక్సిడెంట్ అయింది. నాకు ఇద్దరు పిల్లలు 27 నెలలు పుట్టేశారు పెద్దోడు. కానీ అప్పటి నుంచి వరకు ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నాను. అది వల్ల కూడా 2 ఆపరేషన్ జరగలేదు. చిన్నోడండి చదువుతున్నానండి. నాకు పరిస్థితి కూడా తెలియట్లేదు. మా ఆయన చూసుకుని కూడా అండి నా జీవనం ఏంటో కూడా నాకు తెలియట్లేదు. మళ్ళీ సుభాష్ గారు నా పరిస్థితిని తెలుసుకొని మా ఇంటికి వచ్చి ఒక అన్నలాగా నాకు ధైర్యం చెప్పి పెద్దోళ్ళు ఆరోగ్య పరిస్థితులను చూసుకుంటానన్నా మీ చిన్నోడు అబ్బాయికి చదివిస్తానని హామీ ఇచ్చింది. నాకు ధైర్యం కలిగిందని నేను చెప్పగలను. నా పేరు బాల శ్రీనివాసరావు. 24 వార్డు మున్నావరి ఇక్కడ రైతు బజార్ పెట్టడం నా సేవ ప్రజలకు చాలా ఉపయోగం ఉంది. జీతం ఎక్కువ ఊరు దూరం ఉండేది. ఇప్పుడు నగరం నడిపట్టుగా వచ్చింది కాబట్టి అందరికీ అందుబాటులో అన్ని సుభాష్ గారి సంవత్సరం అన్ని బాగుంది. చెప్పండి సందేశం. నా పేరు ప్రవీణ అండి. మాది పరిపాలన అండి. నేను డిగ్రీ చదివానండి. డిగ్రీ చదివిన తర్వాత మా నాన్నగారి యొక్క సాయం లేదన్నప్పుడు మా అమ్మగారు ముక్కు సూటితనానికి పెట్టింది పేరు. ప్రజలకు మాత్రమే కలవచ్చుతారు. ప్రజల కోసం నిలబడతాను అని నొక్కి వక్కాడించిన గౌరవనీయులు ద ప్యూర్లెస్ నాయకత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ వాసన్ శెట్టి సుభాష్ గారు. సుభాష్ అని నేను శాసనం ద్వారా నిరమితమైన రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సామర్థ్యతను కాపాడతానని, రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరిస్తానని, ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ గళాన్ని అందరికీ వినిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. దయచేసి అటువైపు నుంచి ఎవరు రావద్దండి, ఇటువైపు నుంచి మాత్రమే వెళ్ళండి. అలాగే ఒక్క నిమిషం